దేవునామానికి స్తోత్రం. ఈరోజు మేము ఈ కుడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుని కూర్చున్నటువంటి సందేశమైన మాట అయినా ఏదైనా కానీ అది సత్యం, అది అబద్ధం ఎంత మాత్రం కాదు. ఏ సేవకుడు కూడా ఎవరిని మోసపుచ్చాలనో లేకపోతే భ్రమపరచాలనో తన ఉపవాస దినాలు గడుపుకుంటూ పరిచర్య జరిగించరు. ఇది దేవుని చిత్తానుసారమైన పరిచర్య కాబట్టి అనేకుల కొరకు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా అనేకుల హృదయాలు తెరవబడినట్టు, అనేకులు స్వస్థపడినట్లు వారు ఎంతో ప్రయాసతో మరి వారు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువునందు వారి ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాకుండానట్లు అందరం కూడా ప్రార్థించవలసినటువంటి క్రైస్తవ్యంలో విశ్వాసంలో ఉన్న బిడ్డలందరికీ మనందరికీ కూడా ఇదొక బాధ్యత. కాబట్టి దీన్ని బట్టి ఎంతోమంది గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం అందుతుంది. సందేశాన్ని విన్న నాకును ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మరి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళకు, గర్భఫలం లేని వారికి, అనేక రోగాలతో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇదొక గొప్ప ఆదరణ కూడిక. కాబట్టి ఇది దేవుని నామానికి మహిమకరంగా అనేక కూడికలు జరుగులాగున, మందిరం కూడా కట్టబడిలాగున, అనేకుల హృదయాలు తెరవబడి అనేక మంది కూడా వారి గుప్పిళ్ళు విప్పబడిలాగున, దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగున దేవుడి యొక్క తండ్రి కూడికల్ని అన్నిటినీ కూడా ఆశీర్వదించబడును గాక. ఆమేన్.